హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి ఒక 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే ఐబీఎం బ్యాంక్ నుంచి మనకి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది. బ్యాంక్ అకౌంట్స్ కేవైసీ ఏవైతే ఉంటాయో అవి చేయడమే మీ యొక్క పని. సో వెంటనే అప్లై చేయండి, వెంటనే మీకు కాల్ అనేది వస్తుందన్నమాట, ఇంటర్వ్యూ కాల్. అలాగే నెలకి జీతం 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు కూడా ఎటువంటిది లేదు. 48 గంటల పాటు ట్రైనింగ్ ఇచ్చి మీకు అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవడం అనేది వీళ్ళైతే కల్పించడం జరుగుతుంది అన్నమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇటువంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఐబీఎం కెరీర్లు అనేసి ఇవ్వడం జరిగింది. ప్రాసెస్ అసోసియేట్ జాబ్స్ కింద ఇవైతే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ప్రమాదం మరియు వర్తింపు అనేసి ఇవ్వడం జరిగింది. బెంగళూరు అనేసి ఇవ్వడం జరిగింది. ఎంటర్ప్రైజ్ కార్యకలాపాలు అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ప్రవేశ స్థాయి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దరఖాస్తు ఫామ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ యొక్క ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండింగ్లో చెప్పడం జరిగింది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే అబౌట్ ద జాబ్ అనమాట. సో ఐబీఎం కన్సల్టింగ్లో కెరీర్, దీర్ఘకాలిక సంబంధాలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్లతో సన్నిహిత సహకారం ద్వారా పాతుకుపోతుంది. అనేక పరిశ్రమల్లో లోతైన నైపుణ్యంతో మేము ప్రపంచంలోన అనేక అత్యంత వినూత్నమైన మరియు విలువైన కంపెనీలకు వ్యూహం, అనుభవం, సాంకేతిక మరియు కార్యకలాపాల సేవలను అందిస్తున్నాము. మా వ్యక్తుల సహకారం శక్తి ద్వారా మా క్లయింట్లు వ్యాపారాలను వేగవంతం చేయడంపై దృష్టి సాధించారు. వ్యక్తుల భాగస్వామ్యులు మరియు గ్రహానికి సహాయం చేయడానికి బాధ్యతాయుతంగా ఉపయోగించే సాంకేతిక శక్తిని మరియు విశ్వసిస్తున్నాము. ఉత్సుకత మరియు జ్ఞానం కోసం నిరంతర తపన ఐబీఎం కన్సల్టింగ్లో విజయానికి పునాదిగా పనిచేస్తాయి. మీ పాత్రలో కట్టుబాటును సవాలు చేయడానికి, మీ పాత్రకు వెలుపల ఉన్న ఆలోచనలు పరిశోధించడానికి మరియు క్లయింట్ల యొక్క విస్తృత నెట్వర్క్ను అద్భుతమైన ప్రభావాన్ని కలిగించే సృజనాత్మక పరిష్కారాలతో ముందుకు రావడానికి మీరు ప్రోత్సహించబడతారు. మా పరిణామ సంస్కృతి మరియు తాదాత్మ్యం మీ ప్రత్యేక నైపుణ్యాలు మరియు అనుభవాన్ని స్వీకరించే వాతావరణంలో దీర్ఘకాలిక కెరీర్ వృద్ధి మరియు అభివృద్ధి అవకాశాలపై కేంద్రీకరిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే మీ పాత్ర మరియు బాధ్యతలు అనేసి వచ్చేసరికి ఇక్కడ విశ్లేషకుడిగా మీరైతే పాత్ర అనేది ఉంటుంది. సో వ్యాపార ప్రక్రియ కార్యకలాపాల్లో రిస్క్ అండ్ కంప్లైంట్స్గా మీరు గ్లోబల్ బ్యాంకులను సేవలను అందించే కేవైసీ లేదా ఏఎంఎల్ ప్రాసెస్లో పనిచేస్తున్న ఆర్థిక నేర నిపుణులు గ్లోబల్ టీంలో భాగం అవుతారు. కేవైసీలో లేదా ఏఎంఎల్ ప్రాసెస్లో పనిచేస్తున్న ఆర్థిక నేర నిపుణులు గ్లోబల్ టీంలో మీరైతే పనిచేసే విధంగా భాగస్వామ్యం అనేది తీసుకుంటారు. సో మళ్ళీ రిస్క్ అండ్ కంప్లైంట్స్గా మీరు గ్లోబల్ బ్యాంకుల్లో గ్లోబల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో పనిచేసే విధంగా ఉంటారనమాట. అయితే మీ యొక్క బాధ్యతలు వచ్చేసరికి ఇక్కడ చూడండి, మీరు ఉత్పత్తి మరియు సేవల శ్రేణికి సంబంధించిన వ్యాపార బ్యాంకింగ్ క్లయింట్ అవసరాలకు మద్దతు ఇస్తారు. ఏవైతే ఉత్పత్తి మరియు సేవలు ఉన్నాయో వాటికి సంబంధించిన వ్యాపార బ్యాంకింగ్ క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా మీరు మద్దతుగా ఇవ్వాలన్నమాట. ఓకేనా. సో కేవైసీ సమాచారాన్ని ధృవీకరించడం ద్వారా గొప్ప కస్టమర్ ఫలితాలు మరియు అంతర్గత నియంత్రణను అందించడం మరియు కలిగి ఉన్న సమాచారం అంతా తాజాగా మరియు విధానానికి అనుగుణంగా ఉందని నిర్ధారించడానికి అవసరమైన ఏవైనా
సవరణలను సంగ్రహించడం అనేసి ఇవ్వడం జరిగింది. ఏవైతే కేవైసీ సమాచారం ఉందో వాటిని ధృవీకరించాలి, గొప్ప కస్టమర్ ఫలితాలు అనేవి వెల్లడించాలి, అంతర్గత నియంత్రణ కూడా అందించడం ద్వారా మీకు సమాచారం అంతా కూడా తాజాగా ఉంటుంది. అలాగే అనుగుణంగా ఉందని నిర్ధారించడానికి అవసరమైన సవరణలు కూడా మీరు సంగ్రహించడానికి ఒక అద్భుతమైన అవకాశం అనేది ఉంటుందనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. పూర్తి చేసిన అన్ని టాస్కులు నిర్వహించబడిన ప్రక్రియల్లోనే ఉన్నాయని నిర్ధారించుకోవడానికి క్వాలిటీ టీమ్ అందించిన ఏదైనా ఫీడ్బ్యాక్తో పనిచేయడం మరియు స్వీకరించడం అనేది ఉంటుంది. సో ఏవైతే మీ యొక్క టాస్కులు పూర్తి చేసి ఉంటారో వాటిని నిర్వహించగలిగే సామర్థ్యం అనేది మీలో ఉండాలి. సో అవి నిర్ధారించుకోవడానికి కూడా మీరు క్వాలిటీ టీంతో కూడా కొలాబరేట్ అయ్యే విధంగా ఉండాలి. సో అందించిన ఏదైనా ఫీడ్బ్యాక్ను పనిచేస్తుందా లేదా అనేది మీరు చెక్ చేసి స్వీకరించాలన్నమాట. ఓకేనా. సో ఇది మీకు ఇచ్చిన బాధ్యతలు అనమాట. అయితే మీరు ఇప్పుడు అవసరమైన సాంకేతిక మరియు వృత్తి నైపుణ్యం అనమాట. కామర్స్, బ్యాంకింగు, క్రిమినల్ జస్టిస్ అండ్ లేదా జర్నలిజంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. కామర్స్ అంటే ఇక్కడ బీకామ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే బీబీఏ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, బ్యాంకింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఏదైనా ఉంటే సరిపోతుంది. అత్యంత వ్యక్తిగత రహస్య సమాచారం మరియు డేటాతో వ్యవహరించే సామర్థ్యం అనేది మీలో ఇమిడి ఉండాలి. ఓకేనా. సో ఎక్కువగా డేటాని సేకరించే విధంగా అయితే మీరు వర్క్ అనేది చేయవలసి ఉండాలి. అటువంటి స్టామినా అనేది మీలో ఉంటే వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే మంచి విశ్లేషణాత్మక మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలు అనేవి కూడా మీలో ఇమిడి ఉంటే, అంటే మంచి విశ్లేషణాత్మక అంటే మంచిగా మాట్లాడాలి, మంచిగా విశ్లేషణ చేయాలి ఈ యొక్క ప్రాసెస్ మొత్తం అంతటి గురించి. ఓకేనా. సో మంచి నైపుణ్యాలు, పరిష్కార నైపుణ్యాలు అనేవి కూడా మీరు చేసే విధంగా ఉండాలి. అయితే బలమైన కథన రచన నైపుణ్యాలు అంటే రాయడం అనేది కూడా మీరు చేస్తూ ఉండాలి. అయితే ప్రాధాన్య సాంకేతిక మరియు వృత్తి నైపుణ్యం, అంగీకరించిన లక్ష్యాల దిశగా వారి సొంత దిశలో పనిచేయగల ప్రతిష్టాత్మక వ్యక్తి అనేది ఉండాలి. ఎంఎస్ ప్యాకేజీలపై పరిజ్ఞానంతో సహా కంప్యూటర్ సామర్థ్యాన్ని ప్రదర్శించాలి. అలాగే బహుళ సంక్లిష్ట డేటా సెట్లను, అలాగే బలమైన వ్యక్తుల మధ్య మరియు సంస్థాగత నైపుణ్యాలను నిర్వహించడానికి మరియు విశ్లేషించడానికి నిరూపితమైన తార్కిక నైపుణ్యాలు అవసరమన్నమాట. అలాగే కఠినమైన సమయ పాలనలో స్వతంత్రంగా పనిచేయగల సామర్థ్యం అనేది ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు ప్రాథమిక సాంకేతిక మరియు వృత్తి నైపుణ్యం అనేది ఉండాలి. సో ఐబిఎంఆర్ అంటే ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఈ వీడియో ఉంది కదా, సో మీకు ఇచ్చిన అప్లికేషన్ ఓపెన్ చేస్తే వెంటనే ఈ యొక్క పేజీ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ యొక్క పేజీ. సో ఈ పేజీ ఓపెన్ అవ్వగానే కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఈ యొక్క వీడియో కనబడుతుంది. ఈ యొక్క వీడియో పైన క్లిక్ చేస్తే మీకు ఐబిఎం కంపెనీ ఎలా ఉంటుందో అనేది మీరు కూడా తెలుసుకోవచ్చు. అలాగే బిజినెస్ యూనిట్ గురించి, మీ జీవితం, ఐబిఎం గురించి, ఇతర సంబంధిత ఉద్యోగాల వివరాలు, అలాగే మీరు ఐబిఎం అనేసి ఇవ్వడం జరిగింది. సో కీలక ఉద్యోగాల వివరంగా పాత్ర వచ్చేసరికి మనకైతే ప్రాసెస్ అసోసియేట్, ప్రమాదం మరియు వర్తింపు అనేసి ఇవ్వడం జరిగింది. స్థానం వచ్చేసరికి ఇది బెంగళూరులో ఉంటుంది. వర్గం వచ్చేసరికి ఎంటర్ప్రైజ్ కార్యకలాపాల విధంగా ఇదైతే క్రియేట్ చేయడం జరిగింది. ఉద్యోగ రకం వచ్చేసరికి పూర్తి సమయం, అలాగే ప్రయాణం అవసరం అవుతుంది, ప్రయాణం లేదా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అయితే ఒప్పందం ప్రకారం అయితే ఒప్పంద రకం వచ్చేసరికి రెగ్యులర్గా చేయవలసి ఉంటుంది. అంటే మీకు 1 డే వీక్ ఆఫ్ ఉంటుంది. సో వీక్లీ ఏ డే అనేది ఉంటుందో తెలియదు అనమాట. కంపెనీ వచ్చేసరికి ఐబిఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. రిక్వెస్ట్ ఐడి అంటే రెఫరెన్స్ ఐడి అనమాట ఇది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. దానిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఐబిఎం గురించి మొత్తం అంతా కూడా. సో ఇక్కడ మీరు దరఖాస్తు చేయడానికి ముందు అనేసి ఇవ్వడం జరిగింది. మా టాలెంట్ నెట్వర్క్లో చేరండి, మీ గురించి మాకు మరింత చెప్పండి, మరియు మీ ఆసక్తులకు సరిపోయే రాబోయే ఈవెంట్లను మరియు కెరీర్ అవకాశాల గురించి మేము మీకు తాజాగా తెలియజేస్తాము అనేసి చెప్పడం జరిగింది. సో ఐబిఎం అనేసి పైన ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మొదటి పేరు, చివరి పేరు, ప్రాథమిక ఈమెయిల్, మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి సరిపోతుంది. సో మీకు ఏదైనా అనుభవం ఉంటే ఇక్కడ యాడ్ చేయండి, లేకపోతే లేదనమాట. సో ఇక్కడ నేను ఐబిఎం యొక్క గోప్యత విధానాన్ని చదివానని, అర్థం చేసుకున్నానని మరియు అంగీకరిస్తున్నానని ధృవీకరిస్తున్నాను, నేను అంగీకరిస్తున్నాను దానిపైన క్లిక్ చేసి మీరు
షేర్ అండి అని దానిపైన క్లిక్ చేస్తే సరిపోతుంది. మీ యొక్క అప్లికేషన్ అనేది అప్లోడ్ అవుతుంది. ఇక్కడైతే రెజ్యూమ్ అప్లోడ్ చేయండి అనేసి ఉంది కదా, ఇక్కడైతే మీరు 2 MBలో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ నుంచి పీడిఎఫ్లో కానీ డాక్ఎక్స్లో కానీ మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీరు అప్డేట్ రెజ్యూమ్ లాస్ట్ 6 monthsలో అప్డేట్ అయిన రెజ్యూమ్ అది మాత్రమే అప్లోడ్ చేయాలనేసి వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. ఈరోజు వీడియోకి మినిమం ఒక 50 likes కోరడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.